ట్యూటోరియల్ ఇక మనకి ఈరోజు ప్రధానంగా ఈ విద్యాశాఖకు సంబంధించి కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులేట్ చేయాలంటూ ప్రధానంగా పార్లమెంట్ కేంద్రంగా దీనికి సంబంధించి మనకి అప్డేట్స్ రావడం జరిగిందనమాట. సో కాంట్రాక్ట్ పద్ధతిను ఈ యొక్క విధానంపై పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్వీస్ని రెగ్యులేట్ చేయాలని బుధవారం ఈ యొక్క రాజ్యసభ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారనమాట. ఇక రాజ్యసభ 0 అవర్లో ఈ యొక్క విజయసాయిరెడ్డి గారు ఎంపీ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కాంట్రాక్ట్ టీచర్ల సమస్యపై ప్రసంగించారు. మొదట్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ యొక్క కాంట్రాక్ట్ విధానం అనేది తీసుకొచ్చారు. తర్వాత ఇది ప్రాక్టీస్గా మారిపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో 6.5 lakh మంది కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు. దేశంలోని మొత్తం టీచర్ల సంఖ్యలో సుమారు 13% నుంచి కాంట్రాక్ట్ టీచర్లేనని, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అధిక శాతం చదివే స్కూళ్లలోని కాంట్రాక్ట్ టీచర్ల సంఖ్య 41%కి చేరుకుందన్నారు. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో దేశ విద్యారంగంలో 1,00,000 మంది కాంట్రాక్ట్ టీచర్లు నియమితులయ్యారని పేర్కొన్నారు. సో ఇక్కడ వచ్చేవాటికి వీళ్ళని తీసుకున్న విధానం మాత్రం వేరు, వీళ్ళని కంటిన్యూ చేస్తున్న టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళని ఎక్కువ టైం పీరియడ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారిని రెగ్యులేట్ చేయాలంటే ఇక్కడ మాట్లాడడం జరిగిందన్నమాట. అండి ఈ యొక్క న్యూస్ పేపర్లో కూడా మనకి కాంట్రాక్ట్ టీచర్ను రెగ్యులేట్ చేయాలంటూ ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నటువంటి టీచర్ల యొక్క సర్వీస్ని రెగ్యులేట్ చేయాలంటూ ఇక్కడ కూడా రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించేది కాదు ఈ కాంట్రాక్ట్ విధానం, ఇక్కడ దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఈ విధానం తీసుకురావడం జరిగిందన్నమాట. ఎందుకంటే తక్షణంగా నియమించాలంటే ముందుగా ఈ యొక్క విధానం అనేది తీసుకురావడం జరిగింది. రెగ్యులర్గా అపాయింట్మెంట్ చేయాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఈలోపు టైం వేస్ట్ కాకుండా స్టూడెంట్స్కి సరైన సమయం ఇన్ టైంలో ఈ యొక్క లెసన్స్ కంప్లీట్ చేయడానికి వీరిని నియమించుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క వ్యవస్థ అనేది ఇలానే కంటిన్యూ అవ్వడంతో లాంగ్ టైం ఈ వ్యవస్థ కంటిన్యూ అవ్వడం వల్ల వీరిని రెగ్యులేట్ చేయాలి అంటూ ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా మనకు విద్యాశాఖకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.